మీ అయ్య పేరు చెప్పుకొని కరీంనగర్కి వచ్చి అక్కడక్కడ కంకులు కాల్చే దగ్గరకు పోయి జెండా పెట్టి జై తెలంగాణ పేపర్లు తీసుకున్నాడు. నువ్వు దోషాలు చేసే కాడికి పోయి ఫోటో దిగి జై తెలంగాణ అన్నాడు కేసీఆర్ కొడుకు. ఈయన పోటుగాడట. ఈయన కరీంనగర్కి వచ్చి నన్ను తిట్టిపోతాడండి ఇలా తిట్టిపోతున్నాడు. ఇలా బండి సంజయ్ రాముడు అంటాడు. మీకు మంచిగా స్టోరీ చెప్తున్నాడు. ఇలా ఈ కేసీఆర్ అంటే ఉన్నాడు కదా, కేసీఆర్ కొడుకు మీ అయ్యనే, మీ అయ్య రాముని పేరు తీసుకోకుండా మీ అయ్య ఎమ్మెల్యే కాదు, నీ బతుకు బిచ్చ బతుకాయ తెలుసా. ఈ కేసీఆర్ కొడుకు పేరు ఏం పేరు అక్క అంటే అజయ్ రావు. ఏం పేరు? అజయ్ రావు. ఈయనకు ఎన్టీ రామారావు టికెట్ ఇయ్యలే. ఎవరికి? కేసీఆర్ కు ఎన్టీ రామారావు టికెట్ ఇయ్యలే. టికెట్ ఇవ్వకుంటే ఇప్పుడు 21 అప్పుడు పేరు పెడతాం కదా, ఏం చేస్తాం? పిల్లలు పుట్టాక 21 కూ అని పేరు పెడతామా? ఇక కేసీఆర్ మందా ఏం పేరు పెట్టాడు అప్పుడు ఆ టైంలో తెలియదు. పేరు ఏం పెట్టిండు అక్క అంటే అజయ్ రావు అని పేరు పెట్టాడు. పేరు పెట్టినాక పెద్దగాడు పిల్లాడు. కొంచెం పెద్దగానే ఎన్టీ రామారావు టికెట్ ఇవ్వలే. ఎవరికి? ఓ నీ సంకర కొడుకునేసుకొని వేండు ఎన్టీఆర్ దగ్గరికి వేండు. సార్ 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 నువ్వు అంటే నాకు బాగా అభిమానం సార్, అందుకే నాకు కొడుకు పేరు కూడా నీ పేరే పెట్టుకున్నా సార్, నందమూరి తారక రామారావు పెట్టుకున్నాను. కొడుకు పేరునే మార్చి పడేసిండు ఎన్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం. చేసిండా అంటే ఆ రాముని కూడా తొక్కాయించాడు. పేరు రాముని పేరు పెట్టుకుంటేనే నీ రాజకీయ, మీ అయ్యకు నీకు రాజకీయ భవిష్యత్తు వచ్చే. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఎన్టీ రామారావు పేరు కూడా రామారావే. ఆ రాముని కూడా దోకా చేసి ఆ రాముని కూడా మోసం చేసిన కుటుంబం, దరిద్ర కుటుంబం నీది. ఇవాళ నువ్వొచ్చి బండి సంజయ్ తిడితే బరాబర్ బండి సంజయ్ రాముని పేరు పక్కా చెప్పుకుంటాడు, చెప్పుకొని తీరుతా. ఇలా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, నా తమ్ముళ్ళకి అప్పీల్ చేస్తున్నా, చెప్పదంలో మా అక్కలకి అప్పీల్ చేస్తున్నా. అక్క అన్న నేను రాముని పేరు చెప్పుకొనే వస్తున్నా ఈ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా. మీరు రాముని వారసులైన నరేంద్ర మోడీ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారా? రాముణ్ణి మోసం చేసి, రాముని గుడిని వ్యతిరేకించి, రాముని యక్షింతలను వ్యతిరేకించే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటేస్తారా? ఈ కరీంనగర్ పార్లమెంట్ లోని రామ భక్తులకు నేను అప్పీల్ చేస్తున్నా. ఎస్, నేను రాముని కోసమే పనిచేస్తా. ఇవాళ ఈ కేసీఆర్ కొరకు బుద్ధి ఉండాలి, సిగ్గుండాలి. ఏంది నీ బతికేలా? అయోధ్యలో రాముని గుడి కట్టడానికి నేను బేనక్క. ఇవాళ మీరందరూ రాముని పూజ చేసిరంటే, అక్కడ రామాలయ నిర్మాణం జరిగిందంటే, మీ ఇంటికి అక్షింతలు వచ్చినాయంటే మేము వేణమక్క ఆడికి, మేము చచ్చిపోతాను తెలుసుకోవడం వేణక్కాడికి. ఆడ ఉన్న పాత కట్టడం కూర్చినక్క నేను చచ్చిపోతాను తెలుసు కూడా మీ అందరికి రాముడి గుడి కట్టాలని చెప్పి, మీ అందరికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కళ్ళారా చూపెట్టాలని చెప్పి నేను చచ్చిపోతాను తెలిసి అయోధ్యకు పోయి అక్కడున్న కట్టడాన్ని కూల్చేసిన వ్యక్తి మీ బండి సంజయ్.